నేనేమైనా చేయగలనా? మంచి సువార్థికుడు. అదే సమయంలో ఆయన భారంతో నింపబడి ఏదైనా చేయొచ్చా అని ఒక అనాథాశ్రయాన్ని ఓపెన్ చేశాడు. ఒక ఆశ్రయాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆయన చేసినంత ఒకటే, ప్రభా నీవు నన్ను నమ్మినట్లయితే ఈ పిల్లలు నా చేతులకు అప్పచెప్ప, అనాథల్ని నా చేతులకు అప్పచెప్పు, వారిని నేను చూసుకుంటా. ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ మీ లార్డ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ చిల్డ్రన్, హెల్ప్ మీ. ఆయనంట ఒక్క అనౌన్స్మెంట్ చేయకుండా, ఒక్క ఎండోర్స్మెంట్ లేకుండా 10,000 మంది పిల్లల్ని వితౌట్ డొనేషన్స్ అనే పేరు కాకుండా ధారాళంగా వచ్చే ప్రొవిజన్. ఎక్కడ డబ్బులు వండి కాదు, జస్ట్ డొనేషన్స్ ఫ్లోడ్ ఇన్, ప్రొవిజన్ ఫ్లోడ్ ఇన్. ఆయన ఎవరు పెద్ద తెలియలే, ఒక్క మనిషి 10,000 మంది పిల్లల్ని పోషించాడంట. ఏ ప్రార్థన బట్టి? ప్రభా నువ్వు నన్ను నమ్మినట్లయితే ఈ అనాథలు నా చేతిలో పెట్టు. ఈరోజు చెప్పండి, మీరు ఆ ప్రార్థన చేయగలుగుతారా? ప్రభా నువ్వు నన్ను నమ్మినట్లయితే అనాథలు నా చేతిలో పెట్టు చెప్తారా? నువ్వు నన్ను నమ్మినట్లయితే నాకు మంచి ఉద్యోగం ఇవ్వి, నువ్వు నన్ను నమ్మినట్లయితే నాకు మంచి ఇల్లు ఇవ్వి. ఎందుకు నమ్మాలి? నీ సుఖం కొరకు నమ్మాలా? నో. అందుకని అలాంటి ప్రార్థనలకి జవాబు రావు. చూడండి, why is that God has to reward or take care or provide or bless you in any way? Why? To show your faithfulness? Can he trust you? కొంచెంలో నమ్మకం, అధికంలో కూడా నమ్మకం.